సినిమా వాళ్ళ సమస్య శాశ్వతంగా పరిష్కరించాలంటే, ఇప్పుడు 'ఐబొమ్మ రవి' అరెస్ట్ తర్వాత ఓ ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాన్ని ఏర్పాటు జేసి, ఏది ఇప్పుడు ప్రత్యేక కేసుల సందర్భంలో ఏర్పాటు జేయొచ్చు కదా! అట్లాగా ఒక బెంచ్ ఏర్పాటు జేసి, హైకోర్ట్‌తో మాట్లాడి ఏర్పాటు జేసి, ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ మనుగడకే ముప్పు తెచ్చేటటువంటి అంశం గదా! అనేటటువంటి పేరుతో వేసి, ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌లో ఎవరైతే అధికారులు మొన్న అరెస్ట్ చేశారో వాళ్ళకి పూర్తిగా లాయర్‌లనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లకు అప్పజెప్పి, త్వరగా ఈ కేసు ట్రయల్‌కొచ్చేలా చేసి శిక్ష పడిందనుకోండి, ఇంకొకసారి అట్లా చేయాలంటే భయపడతారు. రేపుల్ కేసుల్లో, అట్లాగే ఇట్లాంటి కేసుల్లో, ఫైనాన్షియల్ క్రైమ్ కేసుల్లో వేగంగా ట్రయల్ రన్ అయితే, వేగంగా శిక్ష పడితే రెండో వాడు తప్పు చేయడానికి భయపడతారు. అలా గాకుండా వెళ్లి తప్పు చేసి, ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చి ఆళ్ళ దోవన ఆళ్ళు బతుకుతా, మళ్ళీ రూపాయలు సంపాదించుకుని ఈ కేసుల్ని దాచేయడం, లేకపోతే దాటేయడం చేయగలుగుతున్నారు. ప్రభుత్వం అది చూసుకోవాలి. తాజాగా అయితే వీళ్ళు మాత్రం సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత గారు ఇందులో కీలకమైనటువంటి పాత్ర. ఆమెను బదిలీ చేశారు. ఎందుకు ఇప్పుడు? ఆమెనక్కడ ఉంచి ఈ కేసు తేలేదాకా కదా ఉంచాల్సింది. అది వదిలేశారు. రెండోది ఆ విధమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవు. హైడ్రా అడిషనల్ కమిషనర్ అశోక్ కుమార్‌ని బదిలీ చేశారు. మరప్పుడు హైడ్రాలో సిస్టమ్ ఎలా వేగం అవుతది? ఇలాంటి విచిత్రమైనటువంటి నిర్ణయాలే సమస్య అవుతుంటాయి.